ఓకేనండి. ఈరోజు మరి ఒక మంచి అంశం ఆలోచిస్తున్నాం. క్రైస్తవులు శాస్త్రవేత్తలను హింసించారా అన్నది ఏర్పాటు చేయబడిన అంశం. క్రైస్తవులు శాస్త్రవేత్తలను హింసించారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అంశం పెట్టడానికి గల కారణం, ఈరోజు బైబిల్ పైన, క్రైస్తవ్యం పైన మరి వ్యతిరేకులు నానాటికి పెరిగారు. ఈ మధ్యకాలంలో చాలామంది మతోన్మాదులు దేవుడి వాక్యానికి భిన్నంగా, లేదంటే బైబిల్ పైన, క్రైస్తవ్యం పైన తప్పు పట్టాలి, లేదంటే నింద వేయాలి అన్న ఆలోచనతో ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. వీళ్ళకున్న సోషల్ మీడియాని ఎక్కువగా బాగా వాడుకుంటూ క్రైస్తవులు మంచివారు కాదు, శాస్త్రవేత్తలను హింసించారు, చంపారు అని ఎప్పుడో ఒక 4 శతాబ్దాలు, సుమారు 400-500 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనను పదే తెర మీదకి తెస్తూ, వీళ్ళు బైబిల్ అనేది సైన్స్కు సరిపోదు కనుక శాస్త్రవేత్తలు చెప్పిన సంగతులను ఒప్పుకోక క్రైస్తవ్యం అనేది ఆనాడు శాస్త్రవేత్తలను హింసించి చంపింది కనుక ఎప్పటికైనా కూడా ఈ క్రైస్తవులు అనేవారు ప్రమాదం. వారికి ఉండే మత విశ్వాసాలు, లేదంటే వాళ్ళ బైబిల్లో రాయబడిన సంగతులు శాస్త్రం ఒప్పుకోనప్పుడు వాళ్ళు తిరగబడే అవకాశం ఉంటుంది, చంపే అవకాశం ఉంటుంది అని ఒక రకంగా భారతదేశంలో ఉన్న హైందవ సోదరుని రెచ్చగొట్టడం. మరొక ఇందులో తెలివైన కుయుక్తి ఏంటంటే, సైతాను ప్రయోగించిన మరొక తెలివైన కుయుక్తి, ఈ నాలెడ్జ్, కాస్త లోకజ్ఞానాన్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కాస్త ఈ శాస్త్రం పట్ల, సైన్స్ పట్ల, లోకంలో ఏం జరుగుతుందని తెలుసుకునే కాస్త ఉత్సాహం ఉన్న పిల్లల్ని కూడా, లేదంటే ఉత్సాహం ఉన్న ప్రజల్ని కూడా, బైబిల్ అనేది ఒక మూఢనమ్మకాల పుస్తకం, అది శాస్త్రం అని చెప్పే సైన్స్కు ఒప్పుకోదు అది, కనుక మీరు ఆ మూఢనమ్మకాల్లోనికి వెళ్ళకండి అని ఎవరైతే కాస్త చదువుకుంటారో, కాస్త నాలెడ్జ్ ఉంటుందో ఈ లోకం పైన, వాళ్ళందరికీ ఈ విషయాన్ని తెర మీదకి తెస్తున్నారు. బైబిల్ అనేది ఎదుగో ఒకప్పుడు శాస్త్రవేత్తలను చంపింది, ఒక గెలిలియోని చంపింది, ఒక బ్రూనోని చంపింది కనుక వాళ్ళదొక మత విశ్వాసాలు లేదంటే మూఢనమ్మకాలు కలిగిన పుస్తకం బైబిలు, అందుకే శాస్త్రవేత్తలను చంపింది. ఈరోజు నూతనంగా మనం ఏది తెర మీదకి తెచ్చినా అది ఒప్పుకోదు బైబిలు. వాళ్ళంతా ఏంటంటే ఒక పుస్తకం రాసేసుకున్నారు మనుషులు, ఆ రాసిన పుస్తకాలలో ఏదో ఉందో అదే నమ్ముతారు వాళ్ళు, సైన్స్ని ఒప్పుకోరు, శాస్త్రాన్ని ఒప్పుకోరు అని ఇలా అంటే ప్రజల యొక్క మైండ్ను బైబిల్ పై నుంచి డైవర్ట్ చేసి ప్రజలను బైబిల్ అంటే, లేదంటే బైబిల్లో ఉన్న మాటలంటే కేవలం ఏదో మత విశ్వాసాలు, మూఢనమ్మకాలు కలిగిన పుస్తకంగా చిత్రీకరించే ప్రయత్నం, ముద్రించే ప్రయత్నం వీళ్ళు చేశారు. సోషల్ మీడియాను వాడుకుంటూ ఇప్పుడు ఒక 4 శతాబ్దాలు, 400 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటననండి పదే ప్రజలకు చూపించి, ఇదిగో శాస్త్రవేత్తలు హింసించారు, క్రైస్తవులు శాస్త్రవేత్తలను హింసించారు. ఇకపోతే ఈ స్కాలర్స్గా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు కొంతమంది, ఈ బాబు గోగినేని కానివ్వండి, ఇలాంటి వాళ్ళు కాస్త లోకజ్ఞానం ఎక్కువైపోయేసరికి ఇలాంటి వాళ్ళు కాస్త ఎక్కువగా తిక్కగా మాట్లాడుతూ, అదిగో బైబిల్లో మీ శాస్త్రవేత్తలను చంపలేదా, సైన్స్ను ఒప్పుకోదు, ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఇంకో అలాంటి జీనియస్ని అంతా, అంటే జీనియస్గా లోకానికి చెప్పబడుతూ పిలువబడుతున్న వాళ్ళని కూడా ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఇది వాళ్ళకు ఒక అవకాశంగా దొరికింది, పదే క్రైస్తవ్యం గురించి, బైబిల్ గురించి, దేవుడి గురించి మాట్లాడడానికి. కాబట్టి మరి దేవుడి పిల్లలుగా ఆ రోజు ఏం జరిగింది, చరిత్ర, వాళ్ళు ఎందుకు చంపారు, ఎక్కడ పొరపడ్డారు, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మనము సమాజానికి బైబిల్ యొక్క ఖ్యాతిని నిలబెట్టే బాధ్యత దేవుడు మన భుజాలపైన వేశాడు కనుక ఇలాంటి బైబిల్ వ్యతిరేకులు లేస్తున్నప్పుడు, ఇలాంటి బైబిల్ వ్యతిరేకులు మాట్లాడుతున్నప్పుడు సైద్ధాంతికంగా, అంటే ఏది తప్పు ఏది రైటు అని బైబిల్ ప్రకారం, వాక్య ప్రకారం ఆ రోజు జరిగిన తప్పేంటి, అసలు వాళ్ళు పొరపడ్డది ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఇదంతా కూడా చెప్పాల్సిన అవసరత మనకుంది. నిజంగా వీళ్ళు హింసించిన మాట వాస్తవం. క్రైస్తవ మత పెద్దలుగా ఆ రోజు పిలువబడుతున్న రోమ్ నగరంలోని ఆర్సిఎం మత చర్చి పెద్దలు ఈ సంఘటనను జరిగించారు. దానిని యావత్ క్రైస్తవ్యానికి అంటగట్టే ప్రయత్నం ఈ మతోన్మాదులు పదే చేస్తారు. నిజంగా ఈరోజు రాజకీయాలు కూడా ఎలా మారిపోయినాయి అంటే, ఒక వ్యక్తి తప్పు చేస్తేనండి
ఆ వ్యక్తి తప్పు చేసిన తర్వాత ఆ వ్యక్తి తప్పించుకోవడానికి ఈరోజు జరుగుతున్న కుట్ర చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇదే కుట్ర క్రైస్తవం పైన అప్లై చేస్తున్నారండి. ఈరోజు ఒక వ్యక్తి తప్పు చేశాడు. తప్పు చేయటం అంటే ఏదో నేరం చేశాడు అనుకోండి. నేరం చేసి దొరికిపోయాడు అనుకోండి. నేరం చేసి దొరికిపోయిన వీడు కులం ముసుగులో దూరతాడు, లేదా ఒక సామాజిక వర్గం ముసుగులో దూరతాడు, లేదా ఒక రాజకీయ పార్టీ ముసుగులో దూరతాడు. తప్పు చేసిన వాడు తప్పించుకోవడానికి ఏమండి, ఈ మధ్యకాలంలో మీకు తెలుసండి, రాజకీయాలు చూస్తున్నప్పుడు అండి మరీ చీప్ దారుణంగా మారిపోయినాయి. ఏ వ్యక్తి అయినా తప్పు చేసి దొరికిపోయాడు అనుకోండి, అతను ఒక సామాజిక వర్గం ముసుగులోకి వెళ్ళిపోతాడు. ఇదిగో మా కులాన్ని టార్గెట్ చేశారు, మా కులాన్ని జైలు పాలు చేస్తున్నారు, మా కులం పైన కక్ష కట్టారు అని. అక్కడ ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసి దొరికిపోతే ఆ వ్యక్తి ఒక కులం ముసుగులో దూరటం, ఒక మతం ముసుగులో దూరటం, ఇది కూడా ఉంది. మళ్ళీ తప్పు చేసి దొరికిపోయిన వాడు మతం ముసుగులో దూరతాడు. ఇదిగో మా మతాన్ని, లేదంటే మా మతాన్ని కించపరుస్తున్నారు, మా మతాన్ని తోలనాడుతున్నారు, మా మతస్థులను హింసిస్తున్నారు అంటాడు. నేను చేసిన తప్పు అని మాత్రం అండు. ఇలా ఈరోజు తప్పించుకోవడానికండి నేరస్తులు కులం ముసుగులో, మతం ముసుగులో, సామాజిక వర్గం ముసుగులో, పార్టీల ముసుగులో ఎలా దూరుతున్నారో ఇప్పుడు చూడండి. చాలామంది రాజకీయ నాయకులు లీడింగ్లో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే కేసులు పడ్డ వీళ్ళంతా తర్వాత రోజే మీరు చూడండి. ఈ రోజు ఏమైనా కేసులు పడి ఇలా అవినీతి చేశారు, అక్రమాలు చేశారని వీళ్ళ మీద కేసులు పడగానే ఉన్న ఈ లోకల్ పార్టీని వదిలేసి అక్కడ పెద్ద పార్టీలోకి వెళ్ళిపోతారు. తెలుగుదేశం ఎంపీలు చాలామంది అండి ఈ మధ్యకాలంలో బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళు ఫ్రాడ్ చేశారు, అవినీతి చేశారు, తప్పు చేశారు అనేసరికి ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడతారో వాళ్ళు పంచకి వెళ్ళిపోవాలా. సెంట్రల్లో బీజేపీ ఏమండి గవర్నమెంట్ అధికారంలో ఉంది కనుక తప్పు చేసిన వాళ్ళందరికీ అది డోర్లు తెరుచుకుని కూర్చుంది. ఈ ఎవడైతే ఫ్రాడ్ చేశారో వాళ్ళందరూ ఇలా ఆ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. అంటే ఏంటంటే ఇది ఒక కుయుక్తి తప్పించుకోవడానికి. అలాగే ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం అండి క్రైస్తవ్యంలో ఒక చర్చి పెద్దలు చేసిన ఒక నేరాన్ని యావత్ క్రైస్తవ్యం పైన అంటకట్టే ప్రయత్నం, యావత్ క్రైస్తవ్యం అంతా ఇంతే అని చెప్పటం, బైబిల్ నమ్మిన వాళ్ళందరూ ఇలాగే ఉంటారని చెప్పటం. ఏమంటే నిజంగా ఒకళ్ళు చేసిన తప్పునండి యావత్ ప్రపంచానికి అంటగట్టి బైబిల్ తప్పని, క్రైస్తవ్యం తప్పని, సైన్స్ను ఒప్పుకోదని, అసలు బైబిల్లో సైన్స్ లేదని, ఏమంటే బైబిల్ అనేసరికి ఏదో మూఢనమ్మకాలు కలిగిన ఒక చిన్న పుస్తకం అని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా వాగుతున్నారండి ఈరోజు. ఇప్పుడో జరిగిన ఒక సంఘటన, అప్పుడు ఏం జరిగిందో కూడా చెప్తాను ఈరోజు మీకు. దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవుడు అండి బైబిల్ చదువుతూనే కాస్త లోకంలో ఏం జరిగింది మన బైబిల్లో చరిత్రలను మన కాస్త గ్రిప్ లేకపోతేనండి వీళ్ళు మొత్తం అంటే ఇంకా మనం ఏదో ఒక మూఢనమ్మకాలు కలిగిన వాళ్ళంగా మనల్ని చేసేసే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, అబద్ధం అనేది పదే పదే వినపడుతున్నప్పుడు ప్రజలు దానిని నిజంగా నమ్మే అవకాశం ఉంది. పెద్దవాళ్ళు ఒక మంచి మాట చెప్పినట్టుగా ఆయన ఒక మంచి మాట చెప్పాడు. కనుక నిజం తెలిసిన వాడు సైలెంట్గా ఉంటే వాళ్ళు పదే చెబుతున్న అబద్ధమే ప్రపంచానికి నిజమే కూర్చుంటుంది. కనుక అబద్ధం చెప్పేవాడు 10 సార్లు మాట్లాడుతుంటే నిజం తెలిసిన నువ్వు నీ శక్తితో కనీసం 5 సార్లు అయినా ప్రయత్నించు నిజం చెప్పడానికి. అప్పుడు అబద్ధం ఏదో నిజమేదో గ్రహించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు గ్రహిస్తారు అని చెప్పాడు ఆయన. ఈరోజు సమాజంలో నుండి అంటే వాళ్ళు తప్పు చేశారు, అంటే వాళ్ళు తప్పు చేశారు, అంటే వాళ్ళు తప్పు చేశారు. ఏమంటే ఎప్పుడో వాళ్ళ డేట్లతో సహా చెప్తానండి ఎప్పుడు జరిగిందో ఇది. అప్పుడు ఎప్పుడో జరిగిన సంఘటననండి ఈరోజు ఉన్న క్రైస్తవ్యానికి అంటగట్టే ప్రయత్నం. ఏం జరిగింది అంటే వీళ్ళు ఏమి లేదండి, ఆ రోజున్న ఆర్సీఎం మత పెద్దలు శాస్త్రవేత్తలు కొన్ని సిద్ధాంతాలు ప్రవేశపెట్టారు. అందులో ఒక అతను డేట్లు చెప్తానని రాసుకోండి. కోపర్నికస్ అండి. మీకు నా వెనకాల ఫొటోస్ వస్తాయి. ఫొటోస్ వస్తున్నప్పుడు చూడండి. ఈ కోపర్నికస్ అనే అతనండి 1473లో జన్మించాడు, 1543లో చనిపోయాడు. డేట్లు చెప్తున్నాను ఎందుకంటే ఇది అప్పుడు జరిగిన సంఘటన. ఇది కోపర్నికస్ అండి, నికోలస్ కోపర్నికస్ అని 1473లో జన్మించాడు, 1543లో మరణం. ఈయన జీవితకాలం అంతా ఏమండి వీళ్ళంతా క్రైస్తవ సంఘానికి వెళుతున్న వాళ్ళే, విశ్వాసులైన వీళ్ళు ఒక సంఘటన ఆధారంగా ఒక మంచి విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటి ఆ విషయాన్ని అంటే సూర్యకేంద్ర సిద్ధాంతం. అంటే సూర్యుని చుట్టూ భూమి మిగతా గ్రహాలన్నీ తిరుగుతున్నాయి అని చెప్పారు.
ఈ కోపర్నికస్ చెప్పాడు మొదట. ఇతన్ని మీకు రాత్రి చెప్పాను, ఇతన్నే ఈ ఖగోళ శాస్త్రానికి పితామహుడిగా కూడా పిలుస్తారు ఈ కోపర్నికస్ని. ఇతడు సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని చెప్పిన తర్వాత అండి, ఆ రోజున్న ఈ మత పెద్దలు వీళ్ళందరూ వ్యతిరేకించారు దాన్ని. ఎందుకు వ్యతిరేకించారంటే ఇక్కడ వ్యతిరేకించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి వీళ్ళ అజ్ఞానం. ఏంటి అజ్ఞానం అంటే, భూమి ఒకవేళ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటే మనకి ఏదన్నా తెలియాలి కదా, మనం పడిపోవట్లేదు కదా, మనం బాగానే ఉన్నాం కదా, తిరుగుతున్నప్పుడు మనం పడిపోతాం కదా, మనకి తెలుస్తుంది కదా, మనకి తెలియట్లేదంటే ఇతను చెప్పింది తప్పు. ఒకటి అజ్ఞానం, 2 బైబిల్ని అపార్థం చేసుకోవటం. ఈ 2 సంగతులు వాళ్ళు తప్పు చేయడానికి ఆ రోజు కారణమయ్యాయి. రెండోది ఏంటంటే, బైబిల్లో రాయబడిన ఒక వచనాన్ని అపార్థం చేసుకుని ఈ కోపర్నికస్ని భయంకరంగా వ్యతిరేకించారండి. ఇతని సిద్ధాంతాన్ని అసలు ప్రతిపాదించలేదు, ఇతని సిద్ధాంతం బయటికి రాకుండా వ్యతిరేకించారు, శిక్షలు వేశారు. ఇతను అలాగా సైద్ధాంతికంగా ఇతను వ్యతిరేకించారు వీళ్ళకున్న అజ్ఞానంతో. ఇతను వెళ్ళిపోయిన కొద్ది కాలానికి మళ్ళీ గెలిలియో వచ్చాడు. నా వెనకాల ఫొటోస్ వెళ్తున్నా చూడండి, ఈ కోపర్నికస్ ఫోటో ఉన్నది, గెలిలియో ఫోటో, ఆ తర్వాత జోర్దాన్ బ్రూనో, ఈ 3 ఫోటోలు అండి అవి. ఈ కొద్ది కాలానికంటే తర్వాత గెలిలియో వచ్చాడు. ఇతను చనిపోయాడు. గెలిలియో క్రీస్తు 1564 ఫిబ్రవరి 15న ఇటలీలో గెలిలియో జన్మించాడండి. ఈ డేట్లు జాగ్రత్తగా గమనించండి. 1564 ఇటలీలో గెలిలియో జన్మించాడు. ఇతను జన్మించిన తర్వాత కూడా కొద్ది కాలానికండి ఇతను సేమ్ ఆ కోపర్నికస్ చెప్పిన సిద్ధాంతాన్నే ఇంకా డెవలప్ చేసండి కాస్త ఎక్స్ట్రా మెటీరియల్ ఇచ్చాడు. ఏం ఎక్స్ట్రా ఇచ్చాడంటే, భూభ్రమణ పరిభ్రమణాలు చెప్పాడు. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది, అందుకే మనకి రాత్రి పగలు ఏర్పడుతుంది, ఋతువులు ఏర్పడుతున్నాయి అని ఈ గెలిలియో చెప్పేసరికి సేమ్ అండి ఆ కోపర్నికస్ను వ్యతిరేకించినట్టుగానే వీళ్ళు గెలిలియోను కూడా వ్యతిరేకించారు. చాలా ఆంక్షలు పెట్టేశారండి. నిజంగా ఇతను కాస్త సాక్ష్యాధారాలతో చూపించాడు, అన్ని రుజువులతో నిరూపించి చూపించాడు. చూపించేసరికి వీళ్ళకి ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఇతన్ని నిషేధించేశారు. ఇతని పుస్తకాలు ప్రజల్లోనికి రాకుండా, ఇతని మాటలు ప్రజల్లోనికి రాకుండా, ఇతని సిద్ధాంతం ప్రజల్లోనికి రాకుండా మొత్తం అండి ఎక్కడికక్కడ ఆంక్షలు చేసేశారు. ఎలాంటి ప్రకటనలో అతను మాట్లాడకుండా, అతను ప్రజల ముందుకు వచ్చి మాట్లాడకుండా ఆంక్షలు విధించేశారు. ఇంకా అతను పట్టుపట్టండి, లేదు నేను చెప్పాలి, నేను సత్యాన్ని ప్రజలకు ఇస్తాను, ఇదే నిజము, మనం నమ్ముతున్నది అబద్ధము. వాళ్ళు ఏంటంటే అప్పటికి ఏం చెప్పేవారంటే భూకేంద్ర సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు. భూకేంద్ర సిద్ధాంతం అంటే భూమి చుట్టూ అన్ని తిరుగుతున్నాయని చెప్పేవారు వీళ్ళు. భూమి చుట్టూ అన్ని తిరుగుతున్నాయని నమ్మేవారు వీళ్ళు. వీళ్ళు ఎప్పుడు సూర్యకేంద్ర సిద్ధాంతం చెప్పి భూమి ఆయన చుట్టూ తిరుగుతుంది అనేసరికి లేదు మేము ఒప్పుకోమని చెప్పండి. ఈ గెలిలియోను కూడా భయంకరంగా హింసించారు. తర్వాత ఇతను ఏం చేశారంటే, ఒప్పుకోకపోయేసరికి చాలా కేసులండి, సుమారు చాలా కేసులు ఇతని మీద బనాయించి పట్టుకెళ్ళి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసిన తర్వాత అతని ప్రయోగాలు నిలిపేశారు, యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఇతడండి 1537లో పాపం కట్టుచూపు కోల్పోయాడు, ఆ కారాగారంలో ఉండిపోయా. 1637లో కంటిచూపు కోల్పోయాడు. తర్వాత శిక్షను అనుభవిస్తూనే 1642లో జనవరి 8న అంటే సుమారు 78 సంవత్సరాల వయసులోనండి గెలిలియో చనిపోయాడు. అలా ఇతను తెచ్చిన సిద్ధాంతాలన్నీ కూడా వీళ్ళు ఒప్పుకోకపోగా ఆ సిద్ధాంతాలన్నీ వ్యతిరేకించారు, జైలు పాలు చేశారు. మొత్తం మీద 78 సంవత్సరాల వృద్ధాప్యంలో కంటి చూపును కోల్పోయింది, గెలిలియో చనిపోయాడు. ఇతడు చనిపోయిన కొద్ది కాలానికి మరొక అతను మళ్ళీ, ఇతని పేరు జోర్దాన్ బ్రూనో. ఇతను కూడా ఇటాలియన్. ఇంకా చెప్పాలంటే బాగా క్రైస్తవ సన్యాసి, దేవుడి మీద కూడా అమితమైన నమ్మకం కలిగిన వ్యక్తి అండి ఈ బ్రూనో. వెనకాల ఫోటో వస్తుంది చూడండి, అదిగో అతనే. ఈ బ్రూనో ఇతను బ్రతికిన కాలం అండి ఈ సేమ్ మళ్ళీ అలాగే అతను కోపర్నికస్ చెప్పిన దానికి, గెలిలియో చెప్పిన దానికి బాగా ఆకర్షితుడయ్యాడండి ఇతను. ఈ బ్రూనో వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలకి బాగా ఆకర్షితుడై ఇతను కొన్ని మళ్ళీ కొత్త విషయాలు జోడిస్తూ భూకేంద్ర సిద్ధాంతాన్ని తప్పుపట్టండి, సూర్యకేంద్ర సిద్ధాంతం రైట్ అనేసరికి మళ్ళీ సేమ్ కక్ష, సేమ్ పగ ఇతని మీద పెట్టుకున్నారండి. ఇతను కూడా కాస్త ధైర్యం చేసండి, ఎంత ఆపాలని ప్రయత్నించినా అక్కడక్కడ మాత్రం ఈ సత్యం ఇదే, నిజం ఇదే, మనం నమ్ముతున్నది అబద్ధం, ఈ మత పెద్దలు చెప్తున్నది అబద్ధం అని ధైర్యంగా నిలబడండి చాలా చోట్ల ఈ విషయాన్ని తీసుకెళ్ళాడు. ఇటలీలో, రోమ్లో తీసుకువెళ్ళిన వెంటనే ఈయన మీద కూడా సేమ్ అలాగే ఆంక్షలు విధించారండి. సుమారు 131 కేసులు పెట్టేశారు ఇతని మీద, అభియోగాలు. ఈ మత పెద్దలు సుమారు 131 కేసులు పెట్టారు. ఇతని జననం క్రీస్తు
1548 అండి. 1548లో ఇటలీలో జన్మించాడు. 1548 తర్వాత అండి 1593 అప్పటికి చాలా సంవత్సరాలు అండి. ఈయన చెప్పాడు. ఇతను ఏం చేశారంటే ఒక భయంకరమైన కారాగారంలో వేసేశారు. 1593లో బ్రూనోను గాలి, వెలుతురు అసలు ఇవేమీ లేని ఒక చీకటి కలిగిన ప్రదేశంలో వేసేశారు బ్రూనోని. నిజంగా చాలా చిత్రహింసలు పెట్టారు ఆ లోపలేసి. ప్రతిరోజు ఈ మతాధికారులు అతని దగ్గరికి వార్తను పంపించేవారు. నువ్వు చెప్పింది తప్పని ఒప్పుకుంటే నిన్ను విడిచిపెడతాము అన్నారు. అతను ఎప్పటికీనండి ఎంతమంది పంపించినా సుమారు 7 సంవత్సరాలకి పైగానండి, సుమారు 7 సంవత్సరాలు ఆ జైల్లో ఉంచారు. వార్తలు పంపిస్తూనే ఉన్నారు. నువ్వు మారు, నువ్వు చెప్పింది తప్పని ఒప్పుకుంటే ఇతను అసలు ఒప్పుకోలేదండి. నేను చావనైనా చేస్తాను కానీ నేను చెప్పింది రైటు, మీరు నమ్ముతున్నదే అబద్ధం అని గట్టిగా నిలబడేసరికి అండి ఇంక చేసేది ఏమీ లేకండి క్రూరంగానండి ఇతన్ని ఆ జైల్లో నుంచి విడిపించి నాలుకలో ఏమంటారు అట్లని నాలుకలో ఇనప చువ్వలు గుచ్చేసండి నోట్లో గొడ్లు కుక్కి రోమ్ నగరం వీధుల్లోనండి ఇతను ఊరేగించారండి. బ్రూనోని ఊరేగించి ఒక చోటకి తీసుకొచ్చండి, ఒక స్తంభానికి కట్టేసి. అప్పుడు కూడా అడిగారు, మళ్ళీ ఇంత హింసించిన తర్వాత అడిగారండి, ఒప్పుకుంటావా లేదంటే లేదు, నన్ను చంపటం వల్ల మీరు పెద్ద శిక్ష అనుభవిస్తారు, ఒక నిజాన్ని చంపి నేను చెప్పిందే రైటు, నేను ఎందుకు ఒప్పుకోవాలనేసరికి ఒప్పుకోలేదండి. ఒప్పుకోకపోయేసరికి అండి అతని కాళ్ళ దగ్గర కట్టేసి కాళ్ళ దగ్గర ఆముదంతో గుడ్డలు ముంచండి అతని కాళ్ళ దగ్గర వేసి నిప్పట్టించేశారు. కాళ్ళ దగ్గర నుంచి అండి శరీరపు అవయవాలు అన్నీ కాలిపోతున్న హింసించి ఒప్పించాలనుకున్నారు. అలా కాళ్ళ దగ్గర నుంచి కాలుకుంటూ వెళ్ళిపోతున్న శరీరం, నువ్వు చెప్పింది తప్పని ఒప్పుకుంటే సార్ బ్రూనో అసలు ఒప్పుకోలేదండి, నేను చావనైనా చేస్తాను కానీ ఒప్పుకోను అన్నాడు. అలా దారుణంగా అండి హింసించి కాల్చండి చంపేశారండి. బ్రూనో మరణం ఇలా జరిగింది. ఇతను ఎప్పుడు చనిపోయాడంటే క్రీస్తు 1600 ఫిబ్రవరి 17న బ్రూనో చనిపోయాడండి. ఇలా ఈ సుమారు ఒక 2-3 ఇంకా చిన్నవి సంఘటనలు జరిగాయి. పెద్ద సంఘటనలు అంటే ఇవి, పెద్దవంటే ఈ సంఘటనలు అండి. ఇలాంటి సంఘటనలు జరిగించండి ఆ రోజున్న క్రైస్తవులను ఈ ముగ్గురిని కూడా హింసించి చంపారు. ఈ సంఘటనలన్నీనండి పదే ఈ మతోన్మాదులు ఎవరంటే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఈ మతోన్మాదులు పదే ఈ విషయాలను తెర మీదకి తేవటం, ఇదిగో క్రైస్తవులు చంపేశారని ఆనాడండి బైబిల్ తెలియని రోమన్ క్యాథలిక్ చర్చి పెద్దలు చేసిన ఈ భయంకరమైన సంఘటనను యావత్ ప్రపంచానికి అంటగట్టే ప్రయత్నం చేశారు. ఇదంతా రోమ్ నగరంలో ఉన్న ఒక క్యాథలిక్ చర్చి పెద్దలు చేశారు ఇదంతా, ఒక చర్చోళ్ళు చేశారు ఇదంతా. అయితే టోటల్ క్రైస్తవ్యానికి, టోటల్ బైబిల్కి, దేవుడికి అంటగట్టే ప్రయత్నం ఈ సంఘటనలో. ఆలోచిద్దాం ఏంటి జరిగింది అక్కడ ప్రమాదం అంటే ఏమి లేదు. బైబిల్లో భూమి కదలదు అని ఒక వచనాన్ని పట్టుకున్నారండి. బైబిల్లో ఒక చోట దేవుడు భూమి కదలదని ఒక వచనం రాశాడు. కదలదు అంటే అక్కడ తర్వాత మాట చెప్పాడు, ఆ మాట ఆలోచించలేదు వీళ్ళు. కదలదు అన్న మాట పట్టుకొని ఇదిగో మా దేవుడు మాకు భూమి కదలదు అని చెప్పాడు, మీరేమో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అంటున్నారు, సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని తెచ్చారు కనుక ఇదిగో మేము నమ్ముతున్న మా విశ్వాసాలకు ఇది వ్యతిరేకంగా ఉంది కనుక మేము దీన్ని ఒప్పుకోమని చెప్పండి చంపేశారు. ఇది జరిగి సుమారు మనం ఇప్పుడు ఎప్పుడంటే 2000లో ఉన్నాం, 2020కి వచ్చేసాం. ఎప్పుడంటే 14వ శతాబ్దం 15వ శతాబ్దంలో జరిగిన సంఘటన, సుమారు 4-5 శతాబ్దాల క్రితం జరిగిన సంఘటననండి పదే తిప్పుతారండి. ఈ స్కాలర్స్ ఎవడ మాట్లాడాలనుకున్నా కూడా, స్కాలర్స్ ఉంటారు చూశారు, మనం ఏదైనా సైన్స్ గురించి మాట్లాడామనుకోండి, మీరేంటి సైన్స్ గురించి చెప్పేది, మీ శాస్త్రవేత్తలు మీరు చంపేశారుగా క్రైస్తవులు, చూసారా భలేనండి. ఎవడో అక్కడ చేసిన తప్పుకండి టోటల్ బైబిల్కి అంటగట్టే ప్రయత్నం, క్రైస్తవ్యానికి అంటగట్టే ప్రయత్నం. ఇది మనసులో పెట్టుకుని మీరు ఏంటి ఆ రోజు జరిగింది, ఆ రోజు జరిగిందండి శాస్త్రవేత్తలకి ఒక చర్చి పెద్దలకి జరిగిన గొడవ. శాస్త్రవేత్తలకి ఒక చర్చి పెద్దలకి జరిగిన గొడవ. ఇది ఎందుకు జరిగిందో కూడా మీకు వివరణ చెప్పాను. ఇకపోతే వీళ్ళు ఎక్కడ తప్పు పట్టారు, వీళ్ళు ఎక్కడ పొరపడ్డారు అంటే బైబిల్లో మీరు ఒకసారి ఆ వచనం చూడండి. ఎక్కడుంది ఈ వచనం అంటే కీర్తనల గ్రంథం 104వ కీర్తన. ఈ వచనం ఆధారంగా చేసుకునే మా విశ్వాసాలు దెబ్బతింటున్నాయి, మా మతం దెబ్బతింటుందని తిరస్కరించే వారికి మతాధికారులు మారిపోయారు. 104వ కీర్తన 5వ వచనం మీరు చూడండి. 104వ కీర్తన
5వ వచనం చూస్తే, భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానికి పునాదుల మీద స్థిరపరచెను అన్నాడు. చూడండి, భూమి ఎన్నటికి కదలకుండునట్లు దానికి పునాదుల మీద స్థిరపరచెను అన్నదిగా. ఈ మాట ఒక్కటే పట్టుకున్నారండి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఈ మత పెద్దలుగా ఎవరైతే పిలువబడుతున్నారో వీళ్ళు పెద్దగా బైబిల్ వచ్చిన వాళ్ళు ఏం కాదు, పెద్దగా బైబిల్ చదివిన వాళ్ళు ఏం కాదు, వీళ్ళు పెద్దగా జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం కాదు. ఏమండి, ఇలా అరకొర జ్ఞానంతో బైబిల్ చదివి బైబిల్లో ఇదిగో భూమి కదలదని మా బైబిల్లో ఉన్న తర్వాత ఏమండి, అది ఈ ప్రస్తుతం మా అజ్ఞానానికి సరిపోతుంది. ఏంటి అజ్ఞానం? చూస్తుంటే భూమి తిరుగుతున్నా మాకేం తెలియట్లేదు, కాబట్టి దేవుడు చెప్పిందే రైట్ అని వాళ్ళ మట్టి బుర్రలో పుట్టినదండి ఆలోచనని. ఏమంటే నిజంగా శాస్త్రవేత్తలు వ్యతిరేకించేసరికి శాస్త్రవేత్తలు కాస్త శాస్త్ర పరిజ్ఞానంతో మంచి సంగతులు చెప్పేసరికి అండి చంపేశారండి. ఇది జరిగింది. ఈ వచనాన్ని అపార్థం చేసుకుని వాళ్ళు జరిగించారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు నిజంగానే భూమికి కదలికలు లేవా? భూమి కదలదా? భూమి కదలదనే బైబిల్ చెప్పిందా? వీళ్ళు చెప్తున్న ఏదైతే సూర్యకేంద్ర సిద్ధాంతం చెప్పిందో, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని, ఇది బైబిల్ వ్యతిరేకించిందా? నిజంగా ఈ రోజుకి బైబిల్ వ్యతిరేకిస్తుందా? చాలామంది అండి ఇక్కడే, అంటే మిగతా గ్రంథాలు ఉన్నాయిగా భూమి మీద, మిగతా గ్రంథాల్లో ఎక్కడెక్కడో వీళ్ళకి దొరికినాయి తప్పులు. ఆ తప్పులను చూపిస్తూ అదిగో సైన్స్కి ఆ గ్రంథాలు సరిపోవట్లేదని వాటితో కూడా బైబిల్ని కలిపేసే ప్రయత్నం. ఆ గ్రంథాలతో బైబిల్ని కలిపేస్తూ అన్ని మతాలలాగే ఇది ఒక మతం అండి, ఆ మత విశ్వాసాలకు సరిపోదు తప్ప సైన్స్కి సరిపోదు అని బైబిల్ను కూడానండి ఇతర మనుషులు రాసిన పుస్తకాలతో కలిపేసే ప్రయత్నం. సాతాను చూడండి ఎలా గేమ్ ఆడుతుందండి నిజంగా. ఈరోజు పెద్ద పెద్ద స్కాలర్స్గా చెప్పుకుంటున్న వాళ్ళందరూ కళ్ళు మూసేయడానికి ఈ సంఘటనే కారణం. నిజంగా ఆ రోజు సైతాన్ వీళ్ళని వాడుకుంది బాగా. ఈ ఆర్సీఎం చర్చ్ పెద్దలను వాడుకునండి సైతాను జరిగించాల్సిన నష్టం అంతా క్రైస్తవ్యానికి జరిగించిందండి. అదిగో శాస్త్రవేత్తలను చంపేశారు, వాళ్ళ బైబిల్లో తప్పులు ఉంటాయని. ఇంక వీళ్ళు పదే పదే పట్టుకున్నది ఏంటంటే బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్లో తప్పులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి కాబట్టి చంపేశారు. లేకపోతే ఎందుకు చంపుతారు మీరు? చూసారా? అంటే సాతాను వీళ్ళని ప్రేరేపించండి ఆ రోజు క్రైస్తవ్యంలోనికి అనేక మంది రాకుండా ఒక సంఘటన జరిగించి క్రైస్తవ్యం పైన రుద్ది విడిచిపెట్టింది అది. మరి ఈరోజు మనం సైలెంట్గా ఉంటే, మనం చెప్పకుండా ఉండిపోతే నిజమేంటో సత్యమేంటో ప్రపంచానికి తెలియకుండా పోతుందండి. సత్యం తెలియదు ప్రపంచానికి, అదే నిజం అనుకుని ఆ రోజు జరిగిన ఆ సంఘటన దృష్టిలో పెట్టుకుని నిజమేనేమో అని అనుకునే ప్రమాదం కూడా ఉంది మనం సైలెంట్గా ఉండిపోతే. కనుక దేవుడి పిల్లలుగా ఇలా బైబిల్ పైన వస్తున్న ప్రతిదానికి కాస్త స్పందించాల్సిన అవసరత మన మీద ఉంది. ఇప్పుడు బైబిల్ని అడుగుదాం, నిజంగా ఆ రోజు శాస్త్రవేత్తలు చెప్పింది 100కి 100% రైట్. అది సూర్యుని చుట్టే ఇవన్నీ తిరుగుతాయి, భూమి కూడా తిరుగుతుంది. మరి బైబిల్ వీళ్ళు ఎందుకంటే ఒప్పుకోలేదంటే వీళ్ళకి బైబిల్ రాదు, ఏం చేయాలి? భూమి కదలదు అని మాత్రం బైబిల్ ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ ఈ మాటను సరిగా అర్థం చేసుకోలేదు వాళ్ళు. ఇప్పుడు నేను చదివించిన మాటను సరిగా అర్థం చేసుకోలేదు. దీనికి ఇంకొక మాటను కలిపి చదువుకుంటే ఈ మాటలో ఉన్న ఆంతర్యం వాళ్ళకి అర్థం అవును. భూమి నిజంగానే కదలదని బైబిల్ చెప్పిందా? ఒకసారి బైబిల్ చూద్దాం. ఒకసారి బైబిల్ చూస్తే యోబు గ్రంథం 37వ అధ్యాయము. ఈ వచనాలన్నీ జాగ్రత్తగా చూడండి. ఈ వచనాల్లో దేవుడు ఏం చెప్తున్నాడో కూడా మీరు జాగ్రత్తగా రాసుకోండి. యోబు గ్రంథం 37వ అధ్యాయము ఏమంటే 12వ వచనం మీరు చూస్తే, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము అన్నాడు. చూడండి, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద ఆయన వలన నడిపింపబడిన నరులకు నివాసయోగ్యమైన భూగోళము. భూమి గోళంగా ఉందని చెప్పింది. ఆ గోళం అనేది ఆ రౌండ్గా ఉండే ఆ బాల్ లాంటి భూమి దేవుని చేత నడిపించబడుతుంది అని కూడా చెప్పింది. ఈ గోళం అని చెప్పడానికి బోల్డని సంవత్సరాలు పట్టిందండి. ఇది క్రీస్తుకు పూర్వం రాయబడిన మాట. యోబు గ్రంథం అనేసరికి క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల క్రితమే భూమి గోళం అని చెప్పింది. గోళం అని చెప్పడానికి వీళ్ళు చాలా సంవత్సరాలు పట్టింది. బలపరుపు అన్నారు, ఏమంటే అదో షేప్ అన్నారు, ఇదో షేప్ అన్నారు, చివరికి వచ్చారు గోళం అని. ఐజాక్ న్యూటన్ 1640లో చెప్పేంత వరకునండి భూమి గోళం అని పెద్దగా క్లారిటీ లేదు ఎవరికి. ఇక్కడ బైబిల్ క్రీస్తుకు పూర్వమే గోళం అని చెప్పింది. ఆ గోళం దేవుని వలన నడిపింపబడుతుంది అనగా కదులుతుందని బైబిల్ చెప్పింది. శాస్త్రం బైబిల్ని ఒప్పుకోవటం కాదు, ఎక్కువ మాట్లాడితే
శాస్త్రం చెప్పే వాటికి బైబిల్ పర్మిషన్ ఉండాలి. ఇంకా ఎక్కువ మాట్లాడితే బైబిల్లో దేవుడు ఏది చెప్పాడో అదే శాస్త్రం వందల వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత చెప్తుంది. బైబిల్కి తెలియదంటూ శాస్త్రం గొప్పగా చెప్పేదంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే సృష్టిని కలిగించిన సృష్టికర్త రాయించిన పుస్తకం మీద అయితే ఆ సృష్టి మీద ప్రయోగాలు చేసుకునే వాళ్ళు మీకు ప్రయోగాలు చేసి 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 చెప్పడానికి సంవత్సరాలు పట్టుద్ది. వాటిని ఈజీగా బైబిల్ ముందే చెప్తుంది. కాబట్టి ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని బైబిల్ యాక్సెప్ట్ చేయాలి, మీ శాస్త్రాన్ని బైబిల్ యాక్సెప్ట్ చేయాలి. మీరు చెబుతున్న సంగతులకి బైబిల్ పర్మిషన్ ఉండాలి. కారణం ఏంటంటే యావత్తు ఈ ప్రకృతికి, యావత్తు అంతరిక్షానికి, యావత్ ఈ సృష్టి అంతటికి కూడా డాక్యుమెంట్ బైబిల్. మళ్ళీ చెప్తున్నాను, మీ ఇంటికి డాక్యుమెంట్లు ఉంటాయిగా, మీ ఇంటికి డాక్యుమెంట్లు ఎలాగ ఉంటాయో యావత్ సృష్టికి డాక్యుమెంట్ బైబిలు. ఇందులో ఉంటాయి అసలు సంగతులన్నీ. మీరు చెప్పే సంగతి ఇది సపోర్ట్ చేస్తే అప్పుడు అది రైట్ అవుతుంది. భూమి గోళంగా ఉందని క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల క్రితం యోబు గారు చెబితే బలపరుపుగా ఉందని చెప్పారు, ఫ్లాట్ అని చెప్పారు, నక్షత్ర మోడల్ అని చెప్పారు, అది చెప్పి ఇది చెప్పి అబద్ధాలు చెప్పి 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 అదే అబద్ధాన్ని 100 సంవత్సరాలు నమ్మి ఎప్పుడో న్యూటన్ 14వ శతాబ్దంలో చెప్పేంత వరకు మీకు తెలియలేదు. బైబిల్ ఏమన్నా మీరు మార్చినట్టుగా 100 సార్లు మార్చింది ఆన్సర్ని. భూమి ఇలా బలపరుపుగా ఉందని ఒకసారి, గోళం అని ఒకసారి. మీరు మార్చినట్టుగా మార్చలేదుగా. క్రీస్తుకు పూర్వం ఒక సంగతి చెప్పింది గోళం అని అంతే. మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా అది గోళంగానే ఉంటుంది. మీ మాటలు తప్పవచ్చుగాక, మీ మాటలు తారుమారవ్వచ్చుగాక, మీ మాటలకు ఒక మీ మాటలకు ఒక ఖచ్చితత్వం లేకపోవచ్చు. కానీ బైబిల్ ఒక్కసారి ఒక మాట చెప్పింది అంటే నువ్వు సంవత్సరాల తరబడి ప్రయోగం చేసినా అది అంతే. ఉదాహరణకు ఒకటి చెప్తున్నాను మీకు. మానవ ఆయుష్కాలాన్ని పెంచుతాము. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఏమైంది? ఎందుకు పెంచలేకపోయారు మీరు? దేవుడు చేసిన శాసనం అది. చెప్తున్నాను, సవాల్ మీరు బైబిల్కి సవాల్ చేస్తే మీ శాస్త్రానికి మేము సవాల్ చేస్తాం. ఏంటంటే ప్రారంభపు పూర్వీకుల వయసు, మీరు కార్బన్ డేటింగ్ చేస్తారుగా, ప్రారంభంలో ఉన్న పూర్వీకులకి డేటింగ్ చేయండి, కార్బన్ డేటింగ్ చేయండి. వాళ్ళ అస్థిపంజరాలకి సుమారు 1000 సంవత్సరాలు వాళ్ళ ఆయుష్కాలం. తర్వాత నోవహు గారి కాలానికి వచ్చేసరికి 120. ఇప్పుడు అదేమంటే 120 ఉంటాం, లేదు 60, 70, అధిక బలం ఉన్న ఏడలు 80 అన్నాడు. ఎక్కడో 100 లెక్కలో లేరాళ్ళు. ఎందుకు ఆయుష్కాలం ఇలా పడిపోయింది? నీ శాస్త్రం పెద్ద గొప్పదైతే విర్రవీగిపోతుంటే ఒక ఆయుష్కాలాన్ని పెంచు, చచ్చిపోయిన ఒక్కడిని బ్రతికించు. నీ శాస్త్రం తలకిందులుగా తపస్సు చేసి చచ్చిపోయిన ఒక్కడిని బ్రతికించు. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ పేరిట అంటే ఏమంటే మానవ ఆయుష్కాలాన్ని 1200 సంవత్సరాలు పెంచుతున్నాం. కోట్లు కొలగొట్టేశారండి. ఏమీ లేదు, అట్రప్లాపు. ఎన్ని ప్రయోగాలు మీ ఫెయిల్ అవ్వలేదు? ఎన్ని కోట్ల రూపాయలు దండే లేదు మీరు ప్రజల దగ్గర ఈ కథలు చెప్పి. ఏలియన్స్ ఉన్నాయి, ఎక్కడో జీవులు ఉన్నాయి, బుద్ధ జీవులు ఉన్నాయి, వాటితో స్నేహం చేద్దాం, వాటి పక్కనున్న పాకిస్తాన్ స్నేహం చేయడు వీడు. పక్కనున్న పాకిస్తాన్ అంటే పడదు, ఎక్కడోనున్న బుద్ధ జీవులతోనంటే స్నేహం చేస్తారంట. లేని బుద్ధ జీవులతోని, ఇతర గ్రహాల్లో ఉన్న జీవులతోని కోట్లు కొలగొట్టేశారండి. ఏమండి, చందమామ మీద ఫ్లాట్స్ అమ్మేస్తున్నాం, అక్కడ కాలనీలు కట్టేస్తున్నాం, కొనుక్కోండి అనేసరికి మన విజయవాడ, గుంటూరు, మన దగ్గర అండి ఈ హైదరాబాద్లో చాలామంది చంద్రబండలో ఫ్లాట్లు కొనుక్కున్నారు. ఎందుకు? చౌడుని అలా 2 రాయి ముక్కలు అట్టుకుని వచ్చారు అక్కడి నుంచి. మరి ఏమైందో మీరు కోట్లు కొలగొట్టారుగా అక్కడ కాలనీలు కడతానని. మీ ఫెయిల్యూర్స్ మాట్లాడితే మీకు మంట కింద ఎలాగుంటుందో. లేని కళ్ళబొల్లి అబద్ధాలు బైబిల్ కంటగడితే మీరు చేస్తున్న చావు తెలివితేటలన్నీ, మీరు చేస్తున్న మోసాలన్నీ కూడా బైబిల్ ముందు పెడతాము. మీ పనేదో మీరు మోసం చేసుకుంటూ పొండి. ఎందుకంటే ప్రపంచంలో మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో మీద డిపార్ట్మెంటు. మేము అందరి గురించి చెప్తాం, అలాగే మీ గురించి చెప్తాం. కానీ మీరు ఎప్పుడైతే బైబిల్ జోలికి వచ్చారో బైబిల్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి. మీరు చేస్తున్న ఏ ప్రయోగానికైనా బైబిల్ పర్మిషన్ ఉంటే సక్సెస్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు చేస్తున్న ఏ ప్రయోగానికైనా బైబిల్ కనుక పర్మిషన్ ఇస్తే ఆ ప్రయోగం సక్సెస్ అవుతుంది. బైబిల్ ఒకటి లాక్ చేశాను నేను చెప్పిన తర్వాత మీరు దాన్ని తల్లకిందులుగా తపస్సు చేయండి, అవదు మీకు అది. ఆయుష్కాలం దేవుడు లాక్ చేశాడు. ఓపెన్ చేయండి. ఒక మనిషి వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోకుండా మీరు ఆపగలగండి మీ శక్తితో. ఈ సినిమా హీరోలకి కళ్ళబొల్లు ఇంజక్షన్లు చేసి వాళ్ళు కళ్ళ కింద ఇలా ముడతలు వచ్చేసరికి అక్కడ ఇంజక్షన్లు చేసి కొద్ది కాలానికండి ఇది అంతా క్యాన్సర్తో చచ్చిపోతున్నారు వాళ్ళు. మీరు చేస్తున్న అన్యాయం కాదు ఇది. ప్రజలను చంపట్లేదు వాళ్ళు మీరు, దేవుని పిల్లలారా. కనుక ప్రతి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా బైబిల్లో నుండి ఆలోచిస్తే బైబిల్లో ఏదైతే దేవుడు రాయించాడో
అది మాత్రం వాస్తవం అండి. దానికి మించి దేవుడు ఇది అవ్వదు అన్న తర్వాత నేను ఇది చేస్తానని ఎవడన్నా ప్రపంచంలో ఎనీ స్కాలర్ బైబిల్ ఇది లాక్ చేసిన తర్వాత ఇది నేను చేస్తాను అన్నాడంటే వాడు చెప్పేది పచ్చి అబద్ధం, అది అవదంతే. శాస్త్రానికి బైబిల్ ఆమోదం ఉండాలి. బైబిల్ ఆమోదం అన్నదే శాస్త్రం చేయగలుగుతుంది. భూమి గుండ్రంగా ఉంది, భూమి గుండ్రంగా ఉంది, ఆయన వలన నడిపింపబడుతుంది, తిరుగుతుంది, ఆయన వలన తిరుగుతుంది దేవుడు. ఇంకా డైరెక్ట్గా కదులుతుంది అన్న వచనం కావాలంటే అది కూడా చూపిస్తాను. ఏమండి యోబు గ్రంథం మీరు చూడండి. యోబు గ్రంథం మీరు చూస్తే 9వ అధ్యాయము 6వ వచనం అండి. యోబు గ్రంథం ఏమంటే 9వ అధ్యాయము 6వ వచనం మీరు చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం మీరు చూస్తే యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదర చేయువాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలిస్తున్నాడు. కదులుతుందా అంటే భూమి కదులుతుంది, కానీ ఎలా కదులుతుంది? ఇక్కడ జాగ్రత్తగా గమనించమని మాట చెప్తున్నాడు దేవుడు. భూమి దాని స్థలములలో నుండి కదిలిస్తున్నాడు, దాని స్థలంలోనే అది కదులుతుంది, అటు ఇటు జరగదు. ఇందాక మరి ప్రారంభంలో చెప్పిన 104 కీర్తన ఏంటంటే అంటారా, భూమి ఎన్నటికీ కదలదంటే అర్థం ఏంటంటే దాని స్థానంలో నుంచి అది కదలదు. దానికి దేవుడు ఒక కక్ష గీశాడు. మీకు తెలుసుగా, చదువుకున్న పిల్లలకి తెలుసండి. సూర్యుడు నిలబెడతారు, పక్కనే ఏమంటే గ్రహాలు పెడతారు. మొదటి గ్రహం, రెండో గ్రహం, మూడో గ్రహం, నాలుగో గ్రహం, ఐదో గ్రహం, ఆరో గ్రహం, 9 గ్రహాలు చెప్పారుగా. ఈ 9 గ్రహాలు ఇలా పెట్టి ఆ 9 గ్రహాలకి 9 గీతలు ఎలా గీస్తారు మీరు చూసారు లేదో, బొమ్మ చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఆ గీతలు ఏంటంటే ట్రైన్ పట్టాల మీద ఎలా పరిగెట్టాలో ఈ భూమి తిరగడానికి దేవుడు పెట్టిన కక్ష అది. నేను శాస్త్రవేత్తలను అడుగుతున్నాను, మీరు మేధావులైపోతే కాస్త కక్ష మార్చండి, భూమి కక్షను తీసేసండి, ఇంకో కక్షలో పెట్టండి, ఇంకో కక్షను పట్టుకొచ్చింది, పోనీ ఆ రూట్ ఏమైనా మార్చండి, అది తిరిగే రూట్ కక్షను ఏమైనా మార్చండి. మీరు కక్ష ఉందని తెలియడానికే మీరు కోట్ల సంవత్సరాలు, ఏమంటే వేల సంవత్సరాలు, కోట్ల రూపాయలు తగిలేసి వేల సంవత్సరాలు మీకు పట్టిందే, 100 సంవత్సరాలు మీకు పట్టిందే కక్ష ఉందని చెప్పడానికి. ఆ కక్షను నియమించాడు దేవుడు. ఆ కక్షలో నుంచి అది కదలకూడదు. ఆ రోజున అజ్ఞానులకి ఇది అర్థం కాక, ఈ బైబిల్లో ఉన్న మిగతా వచనాలపైన సరైన పట్టు లేక వాళ్ళు చేసింది బైబిల్ కంటకట్టేయటం, వాళ్ళు చేసింది దేవుడికి అంటకట్టేయటం, వాళ్ళు చేసింది యావత్ క్రైస్తవ్యానికి అంటకట్టేయటం. ప్రారంభంలో చెప్పానుగా, ఈరోజు ఎవడైనా నేరం చేస్తుంటే ఒక సామాజిక వర్గం ముసుగులో దూరుతున్నాడు. అలాగే ఎక్కడ ఏ చిన్న జలజడి జరిగినా సరే క్రైస్తవ్యానికి అంటకట్టేయటం. మతోన్మాదులారా మీరు జాగ్రత్తగా వినండి, చెప్తాను చివరిలో మీకు కూడా. ఇప్పుడు చివరిలో నేను అడుగుతాను కొన్ని ప్రశ్నలు, చెప్పండి. మరి ఈరోజండి సమాజం ఎలా ఉంది అంటే అంత దారుణంగా మారిపోయిందండి. ఎవడ చేసిన నేరం వాడు చేస్తున్నట్టుగానే చూడాలి. నేను నేరం చేస్తే అది నాకే చెందుతుంది. అందరికి అంటకట్టడం ఎంతవరకు సమంజసం? అది ఎక్కడో ఒక చర్చ్ పెద్దలు చేశారు, వీళ్ళకి వాక్యాలన్నీ తెలియక. రోమ్లో భూమి దాని స్థానంలో నుండి కదులుతుంది. మీకు అర్థం కావాలంటే ఇది మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది మీకు అర్థం కావాలి అంటే, ఫ్యాన్ ఉందండి. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యాను తిరుగుతుందా అంటే తిరుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. కానీ ఎక్కడ తిరుగుతుంది? అది ఉన్న చోట ఉండే తిరుగుతుంది. అది అటు జరగదు, ఇటు జరగదు, అంతేగా. ఫ్యాను మన ఇంట్లో ఫ్యాను మన స్విచ్ చేయగానే తిరుగుతుంది. మీరు 4 పెడితే 4లో తిరుగుతుంది, 3 పెడితే 3లో తిరుగుతుంది, 2 పెడితే 2లో తిరుగుతుంది, 1 పెడితే 1లో తిరుగుతుంది. మీ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఆపరేట్ చేస్తున్నారు మీరు. అలాగే భూమికి కూడా దేవుడు కాస్త వేగాన్ని ఇచ్చాడు. ఎంత వేగం? గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో అది పరిగెడుతుంది. ఎక్కడ పరిగెడుతుంది? దానికి దేవుడు గీసిన గీత కక్షలో, దాని కక్షలో అదే పరిగెడుతుంది, దాని కక్షలో అదే పరిగెడుతుంది. ఇది దేవుడు చెప్పిన మాట. కనుక దేవుడి మాటను అర్థం చేసుకోలేక వాళ్ళు ఆ రోజు తప్పు చేశారు. ఏమండి? భూమిని దాని స్థలములలో నుండి కదిలించువాడు ఆయనే. ఇప్పుడు కదులుతుందా కదలదా అన్నది నీ మ్యాటర్ రా. నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు విషయం సాతాను ఇలాగే చేసిందండి ప్రతి చోట. కదులుతుందా కదలదా అన్నది నీ మ్యాటర్. నువ్వేమంటున్నావు? ఇప్పుడు శాస్త్రం కదులుతుంది అన్నావు, రైట్, బాగుంది. నేను ప్రశ్న అడుగుతాను ఇక్కడే,
కదులుతుంది అన్నప్పుడు ఎలా కదులుతుంది అది చెప్పండి సమాజానికి. వీళ్ళు చేసే నేరం ఒకటి చెప్తున్నానండి, శాస్త్రం చేసే నేరం, శాస్త్రం చేసే మోసం ఒకటి చెప్తున్నాను. మరి కదులుతుందన్న నువ్వు, కదులుతుందని చెప్తున్నా నువ్వు, ఎలా కదులుతుంది ఎందుకు చెప్పలేదు? బండి కదులుతుంది, బండిని నడిపించే డ్రైవర్ ఉండాలి, బండిలో పెట్రోల్ ఉండాలి. కారు కదులుతుంది, కారుని నడిపించే డ్రైవర్ ఉండాలి, కారులో పెట్రోల్ ఉండాలి. అంటే ఈ డ్రైవర్ ఏమో ఎటు వెళ్ళాలో డైరెక్ట్ చేస్తూ ఉంటాడు, అది వెళ్ళడానికి కారులోనేమో పెట్రోల్ ఉండాలి. ఈ రెండు ఉంటే అది కదులుతున్నాయి. భూమి కదులుతుందని చెప్తున్నావు, ఏమంటే సూర్యుడు మండుతున్నాడు అని చెప్తున్నావు, నక్షత్రాలు మండుతున్నాయని చెప్తున్నావు, ఇదంతా కక్షలో తిరుగుతున్నాయని చెప్తున్నావు. ఎవరు ఇంతకి తిప్పుతున్నది ఇది చెప్పలేదే? ఊరకనే తిరిగేస్తాయా? ఎవడు నేను కారు కొనుక్కున్నానండి ఊరకనే తిరిగేస్తుందండి అంటున్నావా, డ్రైవర్ లేకుండా, పెట్రోల్ లేకుండా? ఈ చూసారండి, వీళ్ళు ఇక్కడ ఎస్కేప్ అవుతూ ఉంటారండి. ఈ ప్రజలకేమో వాళ్ళు చెప్పే మాటల మీద అవగాహన అంతా ఉంటుంది తప్ప నెక్స్ట్ ఆలోచనలకి ప్రజలు ఆడలేకపోతున్నారు. తిప్పుతున్నారు తిరుగుతుందని చెప్పావు కదా, ఎవర్రా ఎవడు మీ ఇంట్లో ఫ్యాన్ ఉంది తిరుగుతుంది, ఎలా తిరుగుతుంది? ఊరకనే తిరిగేస్తుందా? మీరు పవర్ బిల్ కట్టడం మానేయండి, 2 నెలలు కరెంట్ కట్ చేస్తాడు వాడు. కరెంట్ కట్ చేస్తే ఎలా తిరుగుతుంది? మీరు దానికి పవర్ ఇస్తున్నారు, మీరు దానికి పవర్ ఇచ్చారు కనుక తిరుగుతుంది. మరి దేవుడు పవర్ ఇస్తున్నాడు, అదేగా చెప్తున్నాడు, భూమిని దాని స్థలములలో నుండి కదిలించువాడు ఆయనే. ఆయన్ని ఎందుకు చెప్పవు నువ్వు? శాస్త్రమా, ఆయన్ని ఎందుకు చెప్పవు నువ్వు? ఆయన గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? నీకు తెలుసు అంతా. దొంగలండి ఇలా శాస్త్రవేత్తలు అంతా. రాత్రి చెప్పానుగా, గ్రేట్ అట్రాక్టర్, ఏదో తెలియని ఒక మహాశక్తి విశ్వాన్ని నడిపిస్తుంది, మాకు తెలీదు కనుక దానికి ఏం పెట్టేసామంటే ఒక శక్తి అని పేరు పెట్టేసామన్నారు. ఎవరా శక్తి? చెప్పానుగా మీకు, తల్ల కిందలుగా తపస్సు చేసినా మీరు ఆ శక్తిని చేరుకోరు. ఎందుకంటే ఆయన్ని మీరు చూడాలంటే ఈ ఆకాశాలకు ఆవల దాటి ఈ ఆకాశాన్ని అంతా చీల్చుకుని నక్షత్ర మండలాలన్నీ దాటిస్తే ఎక్కడో పైన మా పరమ తండ్రి పరలోకంలో ఉన్నాడు. అక్కడికి మీరు ఎప్పుడు వెళ్తారా? బుద్ధిహీనులు మీరు. మీ కాలం సరిపోదు, మీ జ్ఞానం సరిపోదు, మీ ఆయుష్కాలం సరిపోదు. మీరు ఎప్పుడు ఈ అంతరిక్షంలో తిరగటమే, ఆయన దగ్గరికి ఎప్పుడు వస్తారు? రారు. అక్కడున్న ఆయన ఏమంటే ఇక్కడ ఏం జరుగుతుందో మాకు రాయించిన మా పుస్తకం ఉంది, మాకు ఆయన గురించి ప్రతిదీ తెలుసు, చెప్పేశాడు అన్నీ మాకు. ఆయన గురించి మాకు తెలుసు, మేము చెప్తాం రండి. అందుకే మీకు బైబిల్ పర్మిషన్ ఉండాలి, ఆయన చెప్తాడు అన్నీ. దేవుని పిల్లలారా, కదిలిస్తున్నది నేను. ఈ శాస్త్రం ఏమండి ప్రతి చోట ఇంతేనండి. ఇలాగే సాతాను తెలివి ఎలాగుంటుందంటే, మీకు ఇంకోటి చెప్తాను. యేసుప్రభు 3 రాత్రి పగళ్ళు సమాధిలో ఉన్నాడా అని అక్కడ ఒక కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేశారు. అంటే అర్థం ఏంటంటే, అక్కడ యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేవటం అనేది గొప్ప విషయం. యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచాడు. ఎందుకంటే చచ్చిపోయి తిరిగి లేచిన వాడి చరిత్ర ప్రపంచంలో లేదు, ఏ నరుడు లేడు. ఇప్పుడు చనిపోయి తిరిగి లేచిన విషయం గొప్ప విషయం కనుక ఆ గొప్ప విషయాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి అక్కడ ఒక వివాదాన్ని రేపారు. ఏమని రేపారంటే, యేసుప్రభు 3 రాత్రి పగల్లో సమాధిలో ఉంటారన్నాడండి, కానీ ఆయన శుక్రవారం సాయంత్రం సమాధిలో పెడితే ఆదివారం లేచిపోయాడండి. ఆయన అబద్ధం చెప్పాడండి, 3 రాత్రి పగలు ఉండలేదండి. ఏమంటే లేవటం విషయం గొప్ప విషయం. లేవటం అనేది చరిత్ర, లేవటం అనేది ప్రపంచానికి ఒక వింత. ఆ వింతను కనుమరుగు చేయడానికి 3 రోజులు ఉంటానన్నాడు, ఉండలేదు. దాని గురించి కూడా చెప్పాను. ఆయన ఏం అబద్ధాలు చెప్పడు, 3 రోజులు ఉంటానన్నాడు, ఉన్నాడు. నీ బుర్రక అందట్లేదు ఆ లెక్క, అంతే. కాబట్టి ఇలా సాతాను ఏం చేస్తుందంటే తెలివిగా తిరుగుతుంది, భూమి తిరుగుతుంది, భూమి తిరుగుతుంది మేము చెప్పేసాం, భూమి తిరుగుతుంది మేము చెప్పేసాం అనేసరికి అమ్మో వీళ్ళు భూమి తిరుగుతుందని చెప్పేశారంటండి. వీళ్ళు గొప్ప అండి. చూసారా, వీళ్ళ వైపు వెళ్ళిపోయారు అందరూ. ఒరే తిప్పుతున్నది ఎవడరా అని ఎవడైనా అడిగాడండి వాళ్ళని? ఫ్యాన్ తిరుగుతుంది అంటే స్విచ్ చేసావు, పవర్ ఇస్తున్నావు. మరి భూమి తిరుగుతుందంటే ఎలా తిరుగుతుంది? ఆయనే ఎంత బాగా చెప్తున్నాడు చూడండి భక్తుడు. యోబు గ్రంథం 9:6, భూమిని దాని స్థలములలో నుండి కదిలించువాడు ఆయనే. కదులుతుంది ఆ భూమి, కదులుతుంది. ఎవరు కదుపుతున్నారు? దేవుడు సృష్టికర్త, మీ తండ్రి కదుపుతున్నాడు దాన్ని. ఇంకో మాట చూడండి. ఇంకో మాట మీరు చూస్తే 26:7 అండి. యోబు గ్రంథం 26:7 చూడండి. 26:7 చూస్తే, శూన్యమండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడజేశాను. ఆ తర్వాత 145 కీర్తన 15 అండి. కీర్తనల గ్రంథం 147 అండి, క్షమించండి, 147 కీర్తనల గ్రంథం 147 కీర్తన మీరు చూడండి. 147 కీర్తన ఏమండి 15 చూడండి. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే,
చూసారండి, ఈ మాట చూడండి జాగ్రత్తగా. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన తన వాక్యము బహువేగముగా పరిగెత్తును. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. వాక్యంతో పరుగులు పెట్టిస్తున్నాడు దాన్ని. భూమిని పరుగులు పెట్టిస్తున్నాడు. ఏమంటే ఏం స్పీడ్ అండి! వీళ్ళకి ఎందుకు బుర్ర పని చేయదో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. ఏమంటే ఒక జెట్ స్పీడ్ వెళ్ళే 2000 కిలోమీటర్లతో జెట్ విమానం కనిపెడితే అందరూ నూరేళ్ళు పెడుతున్నారండి. అమ్మో, గంటకి 2000 కిలోమీటర్లు అంటండి. మొన్న మధ్యకాలంలోనండి మీకు ఒకసారి చూపించినట్టుగా నాకు ఐడియా ఉంది, నెట్లో చూపించాను నేను ఒక వీడియో. ఒక ట్రైన్ అండి సుమారు 500 కిలోమీటర్ల దూరాన్ని జస్ట్ 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. అది 500 కిలోమీటర్లండి. 500 కిలోమీటర్లని జస్ట్ 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది ఆ ట్రైను. చాలా వేగం అండి, చాలా వేగం. ట్రయల్స్ చేస్తున్నారు. త్వరలోనే జపాన్ వల్ల ఆ ట్రైన్ని రిలీజ్ చేస్తారు. గంటకి 500 కిలోమీటర్లు అండి వేగం. గంటకి 500 అవునండి, గంటకి 500 కిలోమీటర్ల వేగం. గంటకి కాదండి, ఏదో లెక్క ఉందండి, నేను ఆ వీడియో చూపిస్తాను. అసలు చూసిన తర్వాత అంటే ఆశ్చర్యపోయింది ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇంత స్పీడ్ అంటే ఏమండి, గంటకు ఒక 50 కిలోమీటర్లో, 100 కిలోమీటర్లో, లేదంటే 1000 కిలోమీటర్లో, 2000 కిలోమీటర్లో, లేదంటే ఒక 4000 కిలోమీటర్లు, 5000 కిలోమీటర్లు వేసుకోండి గంటకి. ఈ వేగంతో వెళుతుంటేనే అవాక్కైపోయి నూరేళ్ళ పెడుతుంటే గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగం భూమిది. గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగం భూమిది. తల్లకిందులుగా తపస్సు చేసినా ఎంత వేగంతో తిరిగే దేన్నండి కనిపెడతాడు మనిషి, చెప్పండి మీరు? అంత వేగం, లక్షల కిలోమీటర్ల వేగం వెళ్ళిపోద్ది గంటకి. మరి భూమి అంత అలా పరిగెడుతుంటే అవాక్కైపోయి, బాబో ఇది ఏంటండి, దీని పరుగు ఏంటండి, ఎవరండి దీని వెనకాల ఉన్నదని దేవుణ్ణి పట్టుకోలేకపోయారండి. దేవుణ్ణి పట్టుకోలేకపోయారు. మానవ మాత్రుల వల్ల అవ్వదు కదండి. నీ విమానం 2000తో క్లోజ్ కదా, మహా అంటే 3000, 4000, 5000తో క్లోజ్ కదా నీ స్పీడు. లక్షల స్పీడ్తో ఎలా పరిగెడుతుందిరా భూమి? అంత పరిగెడుతున్నా ఇంత బరువైంది, అదుపు తప్పటం లేదేంట్రా? అంత పరిగెడుతున్నా భూమి మీద ఉన్న ఎవరికి కూడా తిరుగుతున్నట్టుగా ఆనవాళ్ళు కూడా తెలియటం లేదేంట్రా? ఎందుకు వేసాడు ఇంత పెద్దదంటే ఇదే కారణం. పెద్ద దాని మీద ఉన్నప్పుడు అంటే తిరుగుతున్నట్టుగా పెద్దగా రాదు. అంత పెద్ద భూమిని వేసాడు, దానికి ఆకర్షణ శక్తిని పెట్టాడు. దేవుని పిల్లలారా, కనుక దేవుడు చెప్పనిది సౌండ్ రావట్లేదు, సౌండ్ వస్తుందా? ఓకే, దేవుడు చెప్పనిదండి, లేదంటే బైబిల్లో సైన్స్కి విరుద్ధం, సైన్స్ చెప్పినవి బైబిల్ చెప్పటం లేదు, సైన్స్ను బైబిల్ ఒప్పుకోవటం లేదు, ఇదంతా ఏం కాదు. ఎక్కువ మాట్లాడితే చెప్పానుగా, నీ సైన్స్నే బైబిల్ ఒప్పుకోవాలి. నీ సైన్స్కి మించింది బైబిల్లో ఉంటుంది, నీ సైన్స్కి మించినది బైబిల్లో ఉంటుంది. నువ్వు చెప్పనివి బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ రోజు వాళ్ళు హింసించారు, ఆ రోజు వాళ్ళు చెప్పారు, ఆ రోజు వాళ్ళు చేశారు అంటే కేవలం ఆ రోజు వాళ్ళు చేసిన ఒక తప్పుడు నిర్ణయం, లేదంటే వాళ్ళకి బైబిల్ పైన సరైన అవగాహన లేకపోవటం. ఇంకొక మంచి మాట చూపిస్తాను చూడండి, 99వ కీర్తన కూడా మీరు చూసేస్తే, కదురుతుంది భూమి అని ఏమంటే దేవుడు చెప్తున్న మరో మాట. అంటే ఇన్ని మాటలున్నా ఆ రోజు వాళ్ళకి, ఆ మత పెద్దలకి కనబడక శాస్త్రవేత్తలు హింసించారు వీళ్ళు. 99వ కీర్తన 1వ వచనం మీరు చూస్తే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. చూసారా ఎంత బాగుందో? భూమి కదులుతుంది. ఎక్కడ చెప్పలేదు దేవుడు? భూమి కదలదని దేవుడు ఎక్కడ చెప్పాడు? భూమి తిరగటం లేదని దేవుడు ఎక్కడ చెప్పాడు? చూసారా? అంటే ఈ మాటలన్నీ ఏం చేశారు వీళ్ళు అంటే, చదువుకోకండి ఆర్సీఎం మత పెద్దలు, వాళ్ళు ఏదో ఒక 4 ముక్కలు చదవండి అండి. ఆ రోజుల్లో కూడా జరిగే ఇంకో పొరపాటు ఏంటంటే, ఆ ఆర్సీఎం మత పెద్దల దగ్గర మాత్రమే బైబిల్ ఉండేది. కిందన్న విశ్వాసుల కంటే అందులో ఏముందో కూడా తెలియని పరిస్థితి ఒకప్పుడు. వాళ్ళ దగ్గరే ఉండే ప్రతులు, ఎందుకంటే అప్పటికి ప్రింటింగ్ ప్రెస్లు కానీ, ఇవన్నీ ముద్రణలు కానీ జరగటం, కాపీలు రావటం కానీ, తర్జుమాలు కానీ తక్కువగా ఉన్న కాలంలో వాళ్ళ దగ్గర మాత్రమే పెట్టుకునండి పుస్తకాలు. ప్రజల్లోకి బైబిల్లో కూడా ఏముందో తెలియక వాళ్ళు చెప్పిందే వేదమై, వాళ్ళు చేసిందే శాసనమై. ఆ రోజు మత పెద్దలు చేసిన తప్పండి. ఇటలీలో ఉన్న రోమ్ నగరంలో ఉన్న చర్చి మత పెద్దలు, ఆర్సీఎం చర్చి మత పెద్దలు చేసిన తప్పిది. కాబట్టి
ఈ తప్పును మేము సమర్థిస్తున్నామంటే సమర్థించడం లేదు, మీరు జాగ్రత్తగా వినాలి. మరి వాళ్ళు వెనకేసుకు వస్తున్నారంటే లేదండి, తప్పు తప్పే. వాళ్ళు చేసింది ముమ్మాటికి తప్పే. వాళ్ళ క్రైస్తవులు హింసించడం తప్పే, క్రైస్తవులను క్షమించండి శాస్త్రవేత్తలను హింసించడం తప్పే. మతాధికారులు ఆ రోజున్న ఆర్సిఎం మతాధికారులు వాళ్ళు చేసింది 100కి 100% తప్పే. వాళ్ళు చేసిన తప్పు వల్లే ఏమండి ఈరోజు క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చి పెట్టారు వాళ్ళు. వాళ్ళ తప్పును బైబిల్ సమర్థించదు, వాళ్ళ తప్పును దేవుడు సమర్థించడు. ఏమంటే దేవుడు వాక్యం ఎరిగిన వాళ్ళంగా మేము కూడా ఏమంటే ఆ రోజు వాళ్ళు చేసింది రైట్ అని మాత్రం మేము అంటం లేదు, తప్పే, 100% వాళ్ళు చేసింది తప్పే. కానీ చెప్పే విషయం ఏంటంటే ఒకడు చేసిన తప్పును బైబిల్కి అంటగట్టడం, ఒకడు చేసిన తప్పును యావత్తు క్రైస్తవ్యానికి అంటగట్టడం, వాళ్ళు చేసిన తప్పునండి దేవుడికి అంటగట్టడం, ఇది నేరం. ఇకపోతే మీరు ఇంకా లోతుల్లోకి వెళ్ళి బాగా ఆలోచించగలిగితే అసలు వీళ్ళు క్రైస్తవులా? ఈ ఆర్సీఎం మత పెద్దలు ఎవరైతే ఉన్నారో అలా అసలు క్రైస్తవులా అని ఎందుకు అంటున్నాను అంటే అసలు వాళ్ళలో ఎక్కడ క్రీస్తు తత్వం అనేది మనకు కనపడలేదు. ప్రేమ, జాలి, దయ, కరుణ, ఇది క్రైస్తవ్యానికి క్రీస్తు వేసిన పునాదులు. క్రైస్తవ్యానికి క్రీస్తు నేర్పిన పునాదులు ఇవి. ప్రేమ ఉంటుంది, జాలి ఉంటుంది, దయ ఉంటుంది, కరుణ ఉంటుంది. ఆయన చంపేస్తుంటే వీళ్ళు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీళ్ళని క్షమించన్నాడు. చంపేసే వాళ్ళని, చంపేస్తున్న వాళ్ళని క్షమించు అన్నాడు. మీ శత్రువులను ప్రేమించండి అన్నాడు. సహోదరుడిని వ్యర్థుడా అంటేనే మీరు నేరస్తుడివి అన్నాడు. ఇన్ని మంచి మాటలు యేసుక్రీస్తుల వారు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు దాన్ని పాటించగా చంపేస్తే వీళ్ళు క్రైస్తవులే కాదు. క్రీస్తు మాటని పాటించని ఎవడు క్రైస్తవుడని ట్యాగ్ వేసుకున్నంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళు పాటించలేదు, ప్రేమను చూపించలేదు. పైకి క్రీస్తు ముసుగేసుకుని ఆ రోజు వాళ్ళు జరిగించారు మారణకాండ. ఇది ఎక్కడ యేసుక్రీస్తుల వారు సపోర్ట్ చేయరు. యేసుక్రీస్తుల వారు బైబిల్లో చెప్పిన మాటలకి పూర్తి వ్యతిరేకం, బైబిల్కి వ్యతిరేకం, దేవుడికి వ్యతిరేకం వాళ్ళు చేసిన కార్యక్రమం. ఏమంటే ప్రేమ ఉంటుంది క్రైస్తవుల దగ్గర, త్యాగం ఉంటుంది క్రైస్తవుల దగ్గర, కరుణ ఉంటుంది క్రైస్తవుల దగ్గర. దానిని అంతటిని కొల్లగొట్టండి వీళ్ళు ముందుకెళ్ళిపోయారు. క్రీస్తు తత్వమే కాదది. కాబట్టి వాళ్ళు నిజంగా ఎక్కువ మాట్లాడితే వాళ్ళని అసలు క్రైస్తవులుగా బైబిల్ ఒప్పుకోదు. క్రైస్తవుల దగ్గర అల్లరి ఉండదు, క్రైస్తవుల దగ్గర గొడవలు ఉండవు, క్రైస్తవుల దగ్గర యుద్ధాలు ఉండవు, క్రైస్తవుల దగ్గర కేకలు ఉండవు, క్రైస్తవుల దగ్గర మొర ఉండదు. ఇవన్నీ కూడానండి సమాజాన్ని హింసించేవి, సమాజాన్ని క్రూరత్వం వైపు తీసుకెళ్ళేవి క్రైస్తవుడి దగ్గర ఉండవు. ప్రేమ, శాంతి, సమాధానం, ఇది క్రైస్తవుని యొక్క ఆయుధాలు, యేసుక్రీస్తుల వారు ఇచ్చిన ఆయుధాలు. ఏది జయించాలనుకున్నా ప్రేమతోనే జయిస్తుంది క్రైస్తవ్యం. ఏది జయించాలనుకున్న జ్ఞానంతో జయిస్తుంది క్రైస్తవ్యం. కానీ ఇలా హింసకు దిగదు, మారణకాండకు దిగదు, అల్లర్లకు దిగదు, గొడవలకు దిగదు క్రైస్తవ్యం. దిగారు అంటే వాళ్ళు అసలు క్రైస్తవులు కాదు బైబిల్ ప్రకారం. కనుక ఆ రోజు వాళ్ళు జరిగించిన తప్పిది, వాళ్ళు చేసిన నేరానికి టోటల్ క్రైస్తవ్యాన్ని తప్పుపడతామంటే సబబు కాదు, ఇది సబబు కాదు. మీకు కొన్ని మాటలు చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మతోన్మాదులకి చెప్తున్నాను. ఇప్పుడు మీరే కదరా పదే ఏమన్నా బైబిల్ పైన బురద జల్లటం, బైబిల్ తప్పంటాం, మీరు తెగరెచ్చిపోతున్నారుగా మతోన్మాదులారా. మీరు వినండి జాగ్రత్తగా. ఒక చర్చిలో జరిగిన గొడవ, ఒక చర్చి రోమ్ నగరంలో ఒక పట్టణంలో జరిగిన గొడవ మీరు యావత క్రైస్తవ్యానికి అంటగడతాను అంటే ఈరోజు మీరు ఏదైతే ధర్మాన్ని నమ్మారో మీ ధర్మంలో కూడా బోల్డ్ అంతమంది తప్పులు చేస్తున్నారు. లిస్ట్ చెప్తే మీ గుండె ఆగిపోద్ది. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి ఫేక్ బాబాస్ ఇన్ హిందూయిజం అని కొట్టగానే నీకు 2017 లిస్ట్ కావాలా, 18 లిస్ట్ కావాలా, 19 లిస్ట్ కావాలా, 20 లిస్ట్ కావాలా, 21 లిస్ట్ కావాలని అడుగుతుంది. అది వెళ్ళి అడుగురా. గూగుల్లోకి వెళ్ళి ఫేక్ బాబాస్ ఇన్ ఇండియా అని కొట్టు, లిస్ట్ అడుగుతుంది. ఏ లిస్ట్ కావాలని అడుగుతుంది. మన దగ్గర అంత లిస్ట్ ఉంది. మన గుద్ద కింద అంత లిస్ట్ పెట్టుకుని ఎక్కడో రోమ్ నగరంలో ఒకటి జరిగింది క్రైస్తవ్యానికి అండగట్టడం ఏంటి? ఏమండి మీకు ఇది ఇంకా బాగా అర్థం కాకపోతే మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను రా. ఆసిఫాని చంపేశారు, ఒక చిన్ని పసికందును చిదిమేశారు. ఎక్కడ చిదిమారు? ఎవరు చిదిమారు? ఎక్కడ చిదిమారు? ఆ పాపను ఎక్కడ చిదిమారు? ఒక దేవాలయంలో. మీరు పూజలు చేసే దేవాలయంలో, ఒక దేవాలయంలో. ఏమంటే ఆడి పేరు సంజీరామ్. వయసు ఎంత మళ్ళీ గురువుగారికి? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు ఒక పూజారి సంజీరామ్ అని గుడిలో పెట్టండి. ఏమంటే అసీఫ్ అనే పాపని సుమారు వారం రోజులు ఏమోనండి వ్యభిచారం చేసి వీడితో పాటు ఇంకో కొంతమందిని తెచ్చుకుని వ్యభిచారం చేసి చంపాడు. అది మరి టోటల్ హైందవ్యానికి అంటగడదామా?
హిందూ సోదరులు అందరూ అలాంటి వాళ్ళే అందామా? హైందవ్యం అంతా అలాగని అందామా? ఈ ఈ కేసుని బట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళండి, గుండె ఆగిపోద్ది. కొంతమంది పేర్లు చెప్తాను. ఆశూరాం బాబా, ఏమండి ఎవరు ఏం చేశాడు ఆశూరాం బాబు మీకు తెలుసు, ఇతని చరిత్ర మీకు తెలుసు, డారా బాబా చరిత్ర మీకు తెలుసు. ఏమండి ఒక ఆవిడ స్త్రీ అండి, రాధేమా, ఆవిడ చేసిన నేరాలు, ఆవిడ చేసిన ఘోరాలు మీకు తెలీదా? లిస్ట్ ఇమ్మంటారా? వాళ్ళు చేసిన ఇమ్మంటారా లిస్టులు? కాబట్టి మేము అనేది ఏంటంటే మన దగ్గర చాలా ఉంది. 17 లిస్ట్ కావాలంటే 17 లిస్ట్ ఇస్తుంది గూగుల్, 18 కావాలంటే 18 ఇస్తుంది, 20 కావాలంటే 20 ఇస్తుంది. మీరు మసిపూసి మారేడుగా చేయొచ్చు, కానీ గూగుల్ని చేయలేరుగా. కొడుతుంటే వచ్చేస్తున్నాయి అన్నీ మన చరిత్రలన్నీ. కాబట్టి ఎవడో ఒకటి చేసిన తప్పు ఎవడు మరొక బాబా గురించి మీకు తెలుసండి, సినిమా హీరోయిన్తో ఏమంటే రాసలీలలు ఆడి తర్వాత అదంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి చెక్కేసండి, ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక ల్యాండ్ కట్టేసి నేను ఒక దేశాన్ని కట్టేసాను అందరూ ఇక్కడికి రండి అన్నాడు. అక్కడికి వెళ్ళాడు, ఇక్కడి నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టి. ఇక్కడి నుంచి రాజకీయ నాయకులు అంతానండి ఈ బాబాల దగ్గరే దాచుకుంటారు ఈ డబ్బంతా. రాజకీయ నాయకులు బాబాల దగ్గర ఈ డబ్బులు దాచేసి కోట్లు అండి, ఆ కోట్లన్నీ బాబాలు కొల్లగొట్టేసి వెళ్ళిపోతున్నారు, విదేశాలకు వెళ్ళిపోయారు. దేవుడు చెప్పాడు అన్నీ. సైన్స్ని చంపేశారు. సైన్స్ ఏం కాదు, ఎక్కువ మాట్లాడితే మేము మాట్లాడుతున్నాం. అందుకే సైన్స్ సబ్జెక్టులు మొదలుపెట్టాం. సైన్స్ చెప్తుంది మా బైబిల్, ఏ శాస్త్రానికి ఒడ్డోడక మునిపే వాళ్ళు చెప్పినవన్నీ ముందు చెప్పింది సైన్స్. బైబిలు సైన్స్కి నిలబడదా? బైబిల్లో ఏది రాసిందో సైన్స్ కొన్ని వేల సంవత్సరాలు ప్రయోగాలు చేసి అదే చెప్తుంది. ఇది రాసుకోవాలి సైన్స్ ప్రపంచం అంతా. ఇది రాసుకోండి మతోన్మాదులారా మీరంతా. ఎవడికే కనపడని ఏవో పుష్ప విమానాలు ఉన్నాయి, ఎవడికే కనపడని ఏవో కథలు ఉన్నాయి. లక్షల సంవత్సరాల క్రితం ఆధారాలు లేని కథలేం చెప్పలేదు బైబిల్లో కథలు లేవు. బైబిల్లో రాసినవన్నీ యథార్థ గాథలు, డేట్లతో సహా, చరిత్రలతో సహా ఉంటుంది. ఇది దేవుడు అంటే, ఇది బైబిల్ అంటే.